వీరితో పాటు బండారు వంశీకృష్ణ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో వీరు మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ కేఎస్ ప్రసాద్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చెప్పడం జరిగింది. అసలు మద్యం స్కామే లేదు, అసలు నా దగ్గర డబ్బులు కూడా లేవు, పార్టీ నడిపేటువంటి పరిస్థితి కూడా డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నామని కూడా చెప్పారు. సో ఆయన యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఖచ్చితంగా 1 year అయింది, హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఖచ్చితంగా కూటమి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాటి నెరవేర్చలేదు కాబట్టి ఆయన ఆందోళన చేస్తున్నారు. అది సహజమైనటువంటి ప్రక్రియ, ఖచ్చితంగా చేయాలి కూడా. సో దీన్ని కూడా బయట ఏం ప్రచారం జరుగుతుందంటే జూన్ 12 ఇస్తున్నాం కాబట్టి 4వ తేదీన ఇలా ఆందోళన చేసి 12వ తేదీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఏమంటారు? ముందుగా ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో అప్స్ అండ్ డౌన్స్ ఏ ఉన్నాయి, తర్వాత వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక దగ్గర ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి తదనంతర పరిణామాల్లో కూటమి నుంచి కానీ వాళ్ళ అధికార ప్రతినిధుల నుంచి కానీ ఒక్కసారి కూడా సమాధానం అయితే రాలేదు. ఈసారి జరిగిన బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ప్రెస్ మీట్ కన్నా ముందే ఈ లిక్కర్ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడద్దు అన్నది ఒక శుభ పరిణామం చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం తప్ప ఇంకే విధమైంది ముందైతే కనబడలేదు. ఓకే, ఇదంతా ఒక ఎత్తి అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన ఎస్టాబ్లిష్ చేసింది ఒక సీఎంఓ ఆఫీస్ లో దీనికి సంబంధించిన చర్చలు కానీ లేదంటే దీని మీద ఒక సంతకం కానీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే నేను తాడేపల్లిలో ఉన్నాను, యువర్ ఓపెన్ టు అరెస్ట్ మీ అని డైరెక్ట్ గా చెప్పాడు. తర్వాత సిసిఎల్ రిపోర్ట్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో దాంట్లో ఉన్న క్రెడెన్షియల్స్ ని, ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ ని, అది ఆల్మోస్ట్ ఒక జడ్జిమెంట్ లాగే ఉంది. అది సిసిఎల్ రిపోర్ట్ ఒకసారి మీరు రాజ్యాంగం గమనించగలిగి మీ దగ్గర ఉంటే సరే, లేదంటే నేను ఒకసారి మళ్ళీ చదివి వినిపించుకున్నా నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైన్సెస్ ఏవి కూడా అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తీసుకురావాలి ఒక ఫెయిర్ డీల్ లోనే జరిగింది, గవర్నమెంట్ హెస్ డన్ ఏ వండర్ అన్నట్టుగా చెప్పారు. తర్వాత దీన్ని ఈడీకి ప్రొవోక్ చేస్తూ చెప్పే దగ్గర ఇక్కడ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ అండ్ తమిళనాడు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ని పాయింట్అవుట్ చేసినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళకి ఏ విధంగా అక్షంతలు వేసిందో కూడా మనం ఈ విషయంలో ఒకసారి చర్చించుకోవాల్సి వస్తుంది. లేని స్కామ్ ని అభూతంగా సృష్టించి ఇప్పుడు నిన్న మీరు ఈనాడు పేపర్ కనుక చూసుకోగలిగితే నిన్న మొన్న ఆ 4 రోజుల క్రితం నుంచి డెవలప్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ మొత్తం డేటా అంతా ఎరేజ్ అయిపోయింది అన్నాడు. ఆ డేటా ఎరేజ్ అవ్వడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇలాంటి అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దొరకకుండా ఉన్న దగ్గర ఏ ప్రాతిపదిక మీద పేపర్లు రాసి మీరు ఇంట్రడక్షన్ లో చాలా బాగా చెప్పారు. దీన్ని మీడియా ట్రయల్ అంటారు రాజు గారు. మీడియా ట్రయల్ ప్రకారం వాళ్ళ శిక్షలు ఉరి శిక్షల దాకా వెళ్ళిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఎప్పుడైతే అవి జరగట్లేదు. ఎందుకంటే మీరు సాధారణంగా డిబేట్లు కండక్ట్ చేస్తుంటారు అండ్ యూ విల్ గెట్ అన్ ఒపీనియన్ అండ్ మా దగ్గర ఉన్న ఒపీనియన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప యూ విల్ నెవర్ పాస్ ఎ కంక్లూజింగ్ రిమార్క్స్ యాజ్ ఇఫ్ ఈ దీంట్లో ఇది జరిగిపోయింది, జరిగిపోతుంది, దీని ప్రకారం ఇలా చేయాలన్న ఉద్దేశంతో మీరు ఎప్పుడు డిబేట్లు కండక్ట్ చేయాలి. బట్ ఇట్ క్వైట్ కాంట్రరీగా అక్కడ డిబేట్ ఎలా జరుగుతాయి అంటే వాళ్ళే కంక్లూజన్ రిమార్క్స్, వాళ్ళే సెక్షన్ విధించేసి రేపు జైలు, ఎల్లుండి జైలు అండ్ డేట్స్ తో సైతం ఈవెన్ గౌరవ సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా డిసైడ్ చేయలేరు. కానీ 28వ తారీఖు మహానాడు తర్వాత డేట్లు కూడా ఫిక్స్ చేసేస్తారు. సో అవుట్కమ్ ఏంటంటే దీంట్లో లేని దాన్ని ఒక అభూత కల్పంలో ఎప్పుడైతే సృష్టించబడినప్పుడు ఒక ప్రెస్ మీట్ పరంగా అతను ఇచ్చిన కౌంటర్ ఆన్సర్స్ కి తిరిగి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితే ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇదంతా ఒక ఎత్తి అయితే రేపు జూన్ 4వ తారీఖు నుంచి ఆయన తీసుకోబడుతున్న దాన్ని ఏమంటారంటే సాధారణంగా మాకు తెలంగాణలో విమోచన దినాలు ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటాం. అంటే సెలబ్రేషన్ అనడం కానీ ఆ రోజు విమోచన దినాన్ని మేము ఘనంగా జరుపుకునే రోజు దగ్గర నుంచి ఈ రోజు సంవత్సరం గడిచిన తర్వాత ఏ హామీలు ఫుల్ఫిల్ చేయని దానికి వెన్నుపోటు దినంగా ఏదో ఆయన పరిగణిస్తూ దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి రావడం. తర్వాత రేపు ఈ నెక్స్ట్ వీక్ అనుకుంటాను మోస్ట్ ప్రాబ్లీ 28వ తారీఖున పొగాకు రైతులు పొగాకుది కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ క్రాప్ హాలిడే డిక్లేర్ చేయమని ఎవరు సంబంధించిన పంటలకి అవి నాకు ఎగ్జాక్ట్ గా వాటి పదజాలం నాకు రావట్లేదు కానీ ఆ 2 క్రాప్స్ కి అయితే క్రాప్ హాలిడే ఇవ్వమని చెప్పారు. అండ్ ఇప్పుడు దాని కొనుబడికి సంబంధించింది ఐటీసీ లాంటి సంస్థలతో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ లోకి వెళ్ళి వాళ్ళ నాణ్యతను పరిశీలించి అర్జెంట్ గా కొనమని కూడా హుకుం జారీ చేసినట్టు చేస్తుంది ఈ ప్రభుత్వం. బట్ ఆ పొగాకు రైతుల వెతలు మాత్రం తీర్చలేనివిగా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా వాళ్ళు చాలా తీవ్ర నష్టాలకి అండ్ ముఖ్యంగా రైతులు పడుతున్న మానసిక సంఘర్షణ అండ్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 2 టర్ముల యొక్క రైతు భరోసా అని దానికి ఏదైనా పెట్టండి, అవి కూడా అట్లీస్ట్ ఇవ్వకుండా స్టేట్ గవర్నమెంట్ మొత్తం కల్పిస్తారన్న 20,000కి మాట దేవుడికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఈ రోజు దాకా ప్రజలకు అందకపోవడం, అంటే రైతులకు ముఖ్యంగా అందకపోవడం, ఇవన్నీ తీవ్ర సమస్యలు. గతంలో మీరు విద్యుత్ సంబంధించిన ట్రూప్ ఛార్జీలు దాని మీద ఒక ధర్నా చేశాడైనా, తర్వాత మిర్చి మార్కెట్ యార్డ్కి ఒకసారి వెళ్ళి జనాల్లోకి వెళ్ళి వచ్చాడైనా, ముఖ్యంగా ఒక 2-3 ఇన్సిడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఇక్కడి నుంచి ఢిల్లీ వేదికగా
లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా ఒకసారి ధర్నాన్ని నిరసనని తెలియజేసిన ఉదంతాన్ని మూడింటిని పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతిపక్షం ఒక సంవత్సర కాలంలోనే మీరు అన్నట్టు ఏదో హనీమూన్ పీరియడ్ 1 year కాకుండా స్పాన్ ఆఫ్ 1 year లోపనే 3-4 నిరసనల గలాలు ఒకసారి నిర్మించింది. ఇప్పుడు నౌ ఆన్ గ్రాస్ రూట్ లెవెల్, గ్రౌండ్ లెవెల్లో తీవ్రతరం చేయడానికి ఒక అపోజిషన్ పార్టీ వేదిక క్రియేట్ చేసుకుంటుంది. బట్ యాజ్ ఫర్ యాజ్ దర్ ప్రామిసెస్ ఆర్ కన్సర్న్, మనకన్నా రాజు గారు మొత్తం తెలుగుదేశం పార్టీలో మీరు గమనించగలిగి నిన్న బండారు సత్యనారాయణ గారు కానీ, జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, అండ్ ముఖ్యంగా ఒక కేఈ కృష్ణమూర్తి గారు లాంటి సీనియర్ వ్యక్తి కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్రతని వాళ్ళు ఒక వేదికగా, అండ్ మినీ మహానాడులో దెర్ ఆర్ సో మెనీ పాకెట్స్, ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ అండ్ మోడ్యులేషన్స్ తో వాయిసెస్ బయటికి రావడం కూడా మీరు ఆద్యంతం గమనించగలిగితే, ముఖ్యంగా బండారు సత్యనారాయణ గారు లాంటి స్థాయి కలిగిన సీనియర్ మోస్ట్ లీడరు ఆ విధంగా ఫ్రస్ట్రేటివ్ గా మాట్లాడడం కూడా ప్రభుత్వ పరంగా దీన్ని తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. సాధారణంగా ఈ రోజు దాకా 43 సంవత్సరాల తెలుగుదేశం లెగసీలో ఒక నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయిలో బయటకు వచ్చి మాట్లాడడం ఉన్నది జరగలేదు. కానీ దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం రేరెస్ట్ ఫినామినా జరుగుతుంది. అది కొంచెం తీవ్రంగానే పరిగణించవలసిన అవసరం ఏదైతే నేను భావిస్తున్నాను. ఓకే, రాయపాటి అన్న గారు.